అవకాశం ఇచ్చినటువంటి మా తల్లి అయినటువంటి కేజీ ఆంటీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరొచ్చిన ప్రేయర్ వారియర్స్ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా యేసు ప్రభు అందరూ స్తుతించుడి. నీ చర్యలలో అందమైన పరిచర్యలు బలవంతులు స్తుతించుడి. అందరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజులారా జయము రాజు జనులారేలు తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో ఊరతోను తాళములను స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజులారా యేసు రాజు జనులారేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. రాజులారా పెద్దలారా దేవుని స్తుతించుడి. జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి. రాజులారా రాజు జనులారేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభు అందరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పరిచర్యలు బలవంతులు ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. అందరికీ వందనాలు ఆంటీ. అందరికీ వందనాలు సిస్టర్. బాబు సిస్టర్. అన్నాలమ్మా బాబుకు మీకు అన్నాలు. థ్యాంక్ యూ. ఇది ప్రభుని స్తుతించే కీర్తన చక్కగా పాడి వినిపించారు. కానీ కొంచెం నాకు మరి డిస్టర్బెన్స్ గా ఉంది నెట్వర్క్. వాయిస్ చక్కని వాయిస్ ఇచ్చారు. అదని బట్టి ప్రభుని స్తోత్రం. ఇంకా చక్కగా స్తుతించాలని ప్రభుని ప్రార్థన చేద్దాం మనందరమే. మరి సిస్టర్ హిమబిందు అని ఏం లేదు ఆంటీ, వేరే పేరు మీద ఉన్నారు.
సిస్టర్ హిమబిందు గారు. హెప్సిబా బ్యూలా సిస్టర్. మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారు. మ్యూట్ లో ఉన్నావు బిందు. ఓకే ఓకే హెప్సిబా బ్యూలా. ఓకే సరేనా ఆంటీ. మన మధ్య ఉన్న సిస్టర్ హిమబిందు గారు నిడదవోలు నుంచి వాక్య పరిచర్య అందిస్తారు. కేజీ ఆంటీ గారు సిస్టర్ గురించి ఏమైనా ఇంట్రడక్షన్. ఎఫ్సి బాబ్యూలా ఏమన్నానా బిందు? బిందక్క. ఆంటీ నా పేరు ఆంటీ, తర్వాత ఆ పేరు పరిచర్యలో దేవుడు అనుగ్రహించిన పేరు ఆంటీ. పరిచర్యలో అవునా, తెలీదు. నువ్వు రాలేదని చెప్పి నేను నీకు ఫోన్ చేసిన 2 సార్లు. అవునవును చూసాను ఆంటీ. అవునా, ఇంకా రాలేదు ఎఫ్సి బాబ్యూలా ఎవరో కాదు. మేము హిమబిందు అనే పేరే నాకు తెలుసు. ఇప్పుడు తను లేటెస్ట్ గా ఈ పేరు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ సంబంధమైన పేర్లను బట్టి దేవునికి వందనాలు. తను ఎవరో కాదు, నిడదవోలు నుంచి మనకు దేవుని వాక్యాన్ని ఇప్పుడు ప్రకటిస్తా ఉండే సోదరి ప్రమీల గారి ఏకైక కుమార్తె. తను పాతదే, మనకు కొత్తదేం కాదు. ఎప్పటి నుంచో తను సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తూ తల్లి బిడ్డ ఇద్దరు కూడా మనకందరికి సుపరిచితులే. తను ప్రభుని నమ్ముకొని కర్నూలులో ఉన్నప్పుడు కూడా మాకెంతో పరిచయము. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత తను ఆయా స్థలాల్లో ఉండింది. మంచిగా భయభక్తులతో పెరిగి ప్రభువులో హృదయంతో హత్తుకొని ప్రభుని ప్రేమిస్తూ ప్రభు సేవలో కూడా చక్కగా వాడబడుతూ ముందుకు సాగుతున్న సోదరి. ఈ సమయాన్ని మనందరి తరఫున దేవుడు తనకి ఇస్తూ ఉండగా మనం ప్రార్థన పూర్వకంగా విని ఆత్మీయంగా మేలు పొందుదాం. క్యారీ అన్నానా? ఓకేనండి. వీడియో పెట్టుకోమంటారా? అవసరం లేదు. పెట్టుకోండి. ఓకే కనబడుతుంది. ఓకే సరే, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ఒక్క నిమిషం. హలో ఆంటీ ఓకే సరే, ప్రార్థన చేసుకుందాము. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి గల దేవా, నమ్మకమైన నాయన, నీకు వందనాలు. ఎన్ని మార్లు నీ దగ్గరికి వచ్చిన త్రోసివేని దేవుడు, తండ్రి అని పిలిస్తే పలికే దేవుడు నాయన, అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. నీ వంటి దేవుడు లేడు నాయన. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి. విలువైనటువంటి నీ ప్రాణం, నీ రక్తం మా కొరకై దారిపోసినావు తండ్రి. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు నాయన. విలువ లేని వారం, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారు, నిత్య నరకానికి పాత్రలం తండ్రి. అటువంటి మమ్మల్ని ప్రభా నీ ప్రాణం ఇచ్చి కొన్నావు. విలువ లేని మాకు విలువను అనుగ్రహించినావు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ లోకం నుంచి మమ్మల్ని విడిపించిన ఆ పాత రోత జీవితాల నుంచి మమ్మల్ని విడిపించి మీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ సొత్తుగా, మీ స్వకీయ సంపాద్యముగా
మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నాం నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మీ అందు మేము ఆనందించే భాగ్యం అనుదినం మారు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా కొరకై ఎన్నో శ్రమలు, వేదన, అవమానం తండ్రి, నీచమైన మరణాన్ని పొందినావు నాయన. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నువ్వు స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. నీవు మాత్రమే తండ్రి. నీవే దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేనే లేడు నాయన. మీ జీవాన్ని కోరుకుంటున్నాం, మీ వెలుగును కోరుకుంటున్నాం. మానవులం తండ్రి, ఆయా పరిస్థితులు లోకంలో మరి వెళ్ళి వచ్చిన వారు నాయన. దాన్ని ఎంతో మాలిన్యం కలిగిన వారు, తలంపుల్లోను, మాటల్లోను, క్రియల్లోను దోషులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. యేసయ్యా, నేను మాట్లాడితే ఎవ్వరికి ఉపయోగకరం లేదు, ఎంతో నష్టం కూడా నాయన. కనికరించి మీరు మాట్లాడవలసిందిగా బ్రతిమాలుతా ఉన్నాను తండ్రి. మీరే మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినబడించండి. నా సొంత జ్ఞానం, నా ఆలోచన, నా ప్రణాళిక క్రీస్తు నామంలో కొట్టివేయండి తండ్రి. దయ చూపించి మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. యేసయ్యా, నీకే వందనములు చెల్లిస్తా ఉన్నాను. నీ యొక్క కనికరాన్ని చూపించే దేవా, నీ యొక్క లేఖన భాగం బట్టి వందనాలు. దాని ద్వారా నన్ను బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి తండ్రి. నీవు కోరుకున్న పదంలో మేము సాగిపోగలటకు కృపను దయచేయండి. నా నోట నీ మాటలు ఉంచండి. మేలు చేయమని బ్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న మా తండ్రికి హృదయమార కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కీర్తన గ్రంథము 147వ కీర్తన. నాకు అంత అంటే బైబిల్ జ్ఞానము, ఎక్స్పీరియన్స్ అంత లేదు. ఏదో దేవుడు నాతో మాట్లాడిన వాక్యాల్లోని మాటలు మాత్రమే నేను మీతో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ముందే చెప్తున్నాను. కీర్తన గ్రంథం 148లో 10-11 వచనాలు మనం చదివితే, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ మాటల్లో మనము ఈ సమయంలో గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు అంటే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ఇది ఆ చిన్న మాట, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు. ఈ కృప కొరకు కనిపెట్టుకోవాలి అనంటే, మొట్టమొదటిగా ఇక్కడ పైన రాసినారు కదా, గుర్రముల బలం యందు ఆనందించడు, నరుల కాలువ సత్తువ యందు ఆయన ఆనందించడు. అంటే మనం ఎరగాల్సిన సంగతి ఏంటంటే, మన వల్ల ఏం జరగదు. మన కాలి సత్తువ గాని, మనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, లేకపోతే పేరు ప్రతిష్టలు, అధికారము, భక్తి, దీనివల్ల ఏమీ జరగదు. కానీ దేవుని కృప వల్లనే మనకు సమస్తం జరుగుతాయన్న సంగతి మనం గ్రహించాలి. అప్పుడే ఆయన కృప కోసం మనం కనిపెట్టుకోగలుగుతాం. చాలా అంటే మనము చాలా డీప్గా మనం ఆలోచన చేస్తే, ప్రతి చిన్న చిన్న విషయాల్లో మన జీవితంలో పొరపాట్లు అనేటివి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒక మాట చూసి తర్వాత చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం. కావున 18 కాదు 16. కాగా పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును. చూసారా,
పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వారి వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. అంటే ఏదైనా పొందుకోవాలి, దాని కొరకు మనం ఎంతో ఇతరులకు లేకపోతే ఇవ్వాలి, దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడి ఉంటాం. తర్వాత వాళ్ళది పొందుకుని ఉంటారు. అయితే ఎవరి వల్ల జరిగిందంటాం? ప్రయాసపడ్డాను నేను, అందుకనే వాళ్ళు కలిగి ఉన్నారని చెప్పగలమా? అది కాదండి ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది. ఒకవేళ పొందగోరే వ్యక్తి ఆసక్తితో సమకూర్చబడుతూ వినాలనో లేకపోతే రక్షణ పొందాలనో మందిరానికి రావడం వల్లనో లేకపోతే రక్షించబడతారా అంటే కాదు అని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రయాసపడేవాడి వల్ల కాదు, పొందగోరు వాడి వల్ల కూడా కాదు, అని కరుణించి దేవుని వల్లనే అవుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి రక్షించబడాలనుకోండి, ఆ రక్షించబడడం కొరకు మనం ఎంతో ప్రయాసపడి ఉంటాం. మనం చేయాలి, చేయకూడదని కాదు, మనం ప్రార్థించాలి, కన్నీరు గార్చాలి, ప్రయాసపడాలి. అదే సమయంలో అది నా వల్ల జరిగిందని మాత్రం అనుకోవద్దు. మన వల్ల ఏమీ జరగదు. మనం ప్రయాసపడటం కూడా ప్రభు కృప లేకపోతే ప్రయాసపడలేము కూడా. అంతెందుకు పౌలు కూడా అంటాడు కదా, ఇంత చేసావు కదా పరిచయం ఎక్కడి నుంచి? నేను కాదు, ఆయన కృపయే అంటాడు. ప్రయాసపడినది నేను కాదు, నా యందు ఆయన కృప. పౌలు ఏమంటాడు? ఇన్ని సంఘాలు కట్టాడు కదా, ఇవన్నీ చేశాడు కదా, అయ్యో ఎంత ప్రయాసపడినావు పౌలు అని మనం అంటే అతను నేను కాదు అని చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఎవరు చెప్పగలరు అలాగా? అలాగా ఖచ్చితంగా చెప్పగలిగాడు గనకే, అలాగే తన స్థితిని తాను ఎరగగలిగినాడు గనకే తనంత పని చేయగలిగినాడు కూడా. అంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే మొట్టమొదటిగా మన స్థితి మనం ఎరగాలి. ఏదో కొన్ని కార్యాలు మన వల్ల జరిగినాయి అనుకోండి, నాది నేను అన్న భావన వచ్చిందంటే నువ్వు దేవుని కృప మీద ఆధారపడ్డం మానేసినవని అర్థం. దాని ద్వారా నీకు నష్టం అంటే సాతాను ఎల్లప్పుడూ కూడా మనల్ని పడద్రోయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు ఎంత ప్రయత్నం చేసినా మనముగా మాత్రం ఆయన కృప మీదనే ఆధారపడాలి. జరుగుతాయి కార్యాలు, జరిగినంత మాత్రాన ప్రభు కృప లేనిది జరగలేదు అన్న సంగతి గ్రహించాలి మనం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఒక స్టేటస్ లో ఉన్నప్పుడు పర్వాలేదులే, కీర్తనలో ఒక చోట అంటారు, నా క్షేమకాలంలో నేను పడిపోని ఇట్లానే ఉంటాను అని, క్షేమంగా ఉంటానని నేను అనుకున్నాను అంటాడు. కానీ అలా అనుకున్నాడు కానీ అలా ఉండలేకపోయినాడు. చాలా సార్లు కూడా మన ఆత్మీయమైన జీవితంలో ఏదైనా సాధించడం అనుకోండి, దాని కొరకై దీనమైన పరిస్థితిలో నుంచి మనం ఒక ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ సాధించడం కొరకై ప్రభు దగ్గర ఎంతో బతిమాలుతాం, అన్నిటితో వేడుకుంటాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, మనము చదవట్లేదన్న చదువుతాం, అన్నీ చేస్తాం. ఎంత బతిమాలుకుంటామంటే చాలా రిక్వెస్ట్ చేసుకుంటాం, ప్రభా నాకు ఆ ఉద్యోగం కానీ వచ్చిందంటే నేను అది చేస్తా, ప్రభు ఇది చేస్తా. ఎంతో ఆత్మీయంగా కూడా మారిపోయి ఉంటాం దేవుని ప్రార్థన చేసి కూడా. ఇంకా దేవుని ఉద్యోగం వస్తే నేను ఇంకా ఆయన పరిచర్య చేస్తాను కూడా అనుకుంటా ఉంటాం. అయితే దేవుడు కనికరిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత ఏం చెప్పుకుంటారు చెప్పండి? నేను చాలా ప్రార్థన చేశాను, చాలా చదువుకున్నాను, అందుకే వచ్చింది అంటాం. ఒక దినాన దేవుడు ఒక కుటుంబంలో జరిగిన కార్యం, ఆ కుటుంబంలో సంగతి ఏంది అనంటే, వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మంచి అబ్బాయి, ఆత్మీయుడు, మంచి ఫ్యామిలీ, చాలా సంతోషపడ్డారు. ప్లస్ ఎవరికైనా చెప్తే ఏమైనా పాడు చేస్తారని కూడా చెప్పకూడదు మానేశారు. అంతేకాదు,
తర్వాత అది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది. తర్వాత వచ్చి అప్పుడు అమ్మ మా పాపది ఇలాగ అయిపోయింది, ప్రార్థన చేయండి అంటే సర్లే అని ప్రేర్ చేస్తాం. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందండి, మేము చాలా ఉపవాస ప్రార్థన చేసినాము, చాలా కన్నీరు కార్చినాము. దేవుడి కృపను బట్టి మంచి సంబంధం మాకు అనుగ్రహించినాడు. అయితే అది బ్రేక్ అయిపోయింది. చేతులారా అమ్మాయి గర్వించింది చేసుకుని అట్లాగా అని చెప్తా వచ్చిన. దేవుడి దగ్గర నేను కూడా ప్రార్థన చేస్తా వచ్చిన. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనపరిచే సంగతి కూడా ఏంటంటే, సాధించినంత వరకు దేవుని బతిమాలుకుంటాం, కానీ సాధించిన తర్వాత ఏమంటామంటే నా వల్ల, మేము ఇట్లా ప్రార్థించాం అది కూడా పాపమే అమ్మా. ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా రోమీలకు రాసిన, ప్రయాసపడేవాడి వల్ల కాదు. చాలాసార్లు ఇది మనం మిస్ అయిపోతాం. ఈ చిన్న విషయంలో మిస్ అయిపోయి అగాధంలోకి పడిపోతున్నాం. ఎంతో విపరీతమైన నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. అంతింత కాదు, కనీసం ఆ నష్టం తెచ్చుకున్నాక ఇది దీని వలన సంగతి కూడా గుర్తించలేకపోతున్నాం. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా చెప్పడం ఏదంటే మేము ఇలా ప్రయాసపడినాము, ఇలాగ ప్రార్థన చేస్తున్నాం. అయితే వాళ్ళు దేవుని స్తుతించడం మర్చిపోయినారు. దేవా నువ్వు ఇచ్చినావు నీ కృతజ్ఞతాస్తుతులు అనడంలో మర్చిపోయినారు. గర్వించడంలో, సాధించిన తర్వాత ఏమొచ్చేసింది, గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి ఇంకా మానవ రీతి ఆలోచన అన్నమాట. వాళ్ళకి చెప్తే ఏమవుతుందో, వీళ్ళకి చెప్తే ఏమవుతుందో. దేవుడు జతపరిచినప్పుడు మానవులు ఏం వేరు చేయగలరా? ఆ భయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దేవునికి దూరం అయిపోయి మానవ రీతిగా ఆలోచిస్తున్నారు. ఇంకా కృప మీద ఆధారపడడం ఇంకొద్దు, ఇంకా అన్ని సెట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మానవ రీతికి ప్రయత్నాలు చేస్తాం. మన జీవితంలో కూడా చాలా నష్టపోతున్నాం. ఇలాగా దేవుని కృప మీద ఎల్లప్పుడూ ఆధారపడాలి. ఏదో ఏవి లేనప్పుడు ఆధారపడడం వేరు, ఏది లేనప్పుడు అంటే దేవుడే దేవుడే ఇది సాధ్యం అని మనం గుర్తించాలి. ఇప్పుడు దావీదున్నాడు, దావీదు ఏమంటాడు, యెహోవా నా బలమా అంటాడు. ఎందుకు? ఆయనకి సైన్యం లేదా? అతనంటే ప్రాణం విడిచే వాళ్ళు ఉన్నారు, సైన్యం ఉన్నారు, మంచి యుద్ధ యోధులు ఉన్నారు. అలాంటి బలగాన్ని పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా అనే నాకు బలం అంటున్నాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకునే నా దేవుడు. మనం అన్ని కలిగి ఉన్నాం. దేవుని మీద ఆధారపడడం ఆయన కృప కోసం. ఎప్పుడైతే ఆయన కృప మీద మనం ఆధారపడతాం, ఈ లోకంలో ధైర్యంగా కూడా ముందుకు సాగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన శక్తి మీద ఆధారపడితే మనకి డౌట్ కదా. ఒకసారి ఒకలాగుంటా నా మట్టుకు నేను, ఇంకోసారి ఇంకోలాగుంటా. నేను ఎట్లాగా కరెక్ట్ చేయగలను? నా వల్ల కాదు. అయితే నా ప్రభు బ్రేక్ అవుతుందమ్మా కొద్దిగా. చూస్తానా అంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఒకసారి నేను కట్ అయ్యి మళ్ళీ వస్తాను. ఓకే, ప్రభు కృప కొరకై మనము కనిపెట్టుకోవాలనేది దేవుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే మనము ప్రభు కృప మీద ఆధారపడతామో మనకు చాలా ధైర్యం వస్తుంది. మన మీద ఆధారపడితే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగుంటాం గనక మన మీద ఆధారపడితే కానీ ఖచ్చితంగా మనకు నష్టం అనేది కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే దేవుని మీద ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు గనక ఎల్లప్పుడూ ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు.
కాబట్టి ఆయన కృప కోసమే మనము కనిపెట్టాలి. దావీదు మహారాజు కూడా ఎక్కువ సార్లు దేవుని గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు కీర్తన కదా. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. అంటే తను చేసేది అంతా చేస్తాడు. చేసి ఏం చేస్తున్నాడంటే దేవుని కోసం కనిపెడతా ఉన్నాడు. అంతేకాదు, చూడండి కీర్తన 5:3. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే కనిపెట్టుకొని అంటే మనం చేసే ప్రార్థన అంతా చేయాలి. తర్వాత ప్రభు కృప కోసం మనం కనిపెట్టుకో, ఆయన కార్యం కొరకే మనం కనిపెట్టుకో. అలాగే ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అది ఆయన సంతోషపడతాడు. ఆమెకు ఇంత బంధువులు ఉన్నారు, లేకపోతే ఇంత ఆమెను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇంత ఆమెకు డబ్బులు ఉన్నాయి, ఆమెకు కావాల్సినవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఈమె నా కృప కోసం కనిపెట్టుకుంటుంది. అదే మనకు విజయం. తెలుసా, ఈ లోకంలో ఎవరైనా కానీ అపనమ్మకస్తులే కానీ మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు నువ్వు విడిచిపెట్టద్దు. ఆయనకే నీ జీవితంలో మొదటి స్థానమే. ఆయన కోసమే కనిపెట్టుకో, ఆయన కృప మీదే నువ్వు ఆధారపడు. మనము ఎట్లాగా మనం రక్షించబడినామని ఉంటది కదా ఎఫెసీల్లో, విశ్వాసం ద్వారా కృప చేతనే మనము రక్షించబడినాం. కృప చేతనే, మన క్రియల వల్ల జరిగింది కాదు. అంతేనమ్మా. ఇక జీవించేది కూడా మనం విశ్వాసం ద్వారానే జీవించాలి. మనం చేసే పనులు ఎట్లా చేయాలి? విశ్వాసం ద్వారా చేయాలి. ఆ విశ్వాసమే జరిగించుకుంటారు. అంతే. మానవ రీతిగా పలానా చోట వస్తే వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు వస్తారు కదా, నాకు ఆటంకం అవుతుంది కదా, ఇవన్నీ మానవ రీతిగా మనం ఆలోచిస్తాం. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సాతాను ఏం చేస్తాడంటే మన దృష్టి మరల్చాలి, దేవుని మీద ఆధారపడకుండా చేయాలి, ఈ లోకం వైపు చూసి బెదిరిపోవాలి. అలాగున వాడు మనల్ని భయపెట్టేవాడుగా, పడద్రోసేవాడుగా కూడా ఉన్నాడు. చూడండి, మనం చాలా సంగతి మనకు తెలిసినవే. మత్తయి సువార్తలో మనం చూస్తే 14వ అధ్యాయంలో పేతురు నడుస్తున్నాడు. ఎలాగ? తన శక్తిని బట్టి నడుస్తున్నాడా? నీళ్ళ మీద కాదు కదా, దేవుని కృపను బట్టి నడుస్తా ఉన్నాడు. అలాగ నడుస్తున్న పేతురు ఏం చూస్తా ఉన్నాడు? 30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. తన గాలి అంటే దేవుడి కృపచేత నడుస్తున్నాడు, అయితే ప్రశాంతంగా ఉందని నడవగలుగుతున్నాడు కాదు. ఆ గాలి చూసి భయపడతాడు. అంటే గాలి వచ్చి తను పడదేస్తుందా? లేదు కదా, పడద్రోయిది అది. దాని చేత కాదు అసలు. తను నడిపిస్తున్నవాడు దేవుడైతే గాలి కాదు, దాని తుఫాన్ కాదు, ఇంకేదైనా కూడా తన్నే పడద్రోయలేదు. అయితే సాతాను ఏం చేస్తాడు? అలాగ మన దృష్టి మార్చి ఈ లోక సంగతుల్ని మనకి చూపించి మనల్ని భయపెట్టేవాడుగా, మన దృష్టి ఆయన మీద లేకుండా చేసేవాడుగా, ఆయన కృప కోసం కనిపెట్టుకోకుండా ఇహలోక సంబంధమైన వాటి కొరకే కనిపెట్టుకునేవాడిగా చేస్తాడు. కాబట్టి ఆ గాలిని చూసేసి భయపడిపోయినాడు, వెంటనే మునిగిపోతున్నాడు. అప్పుడు మరలా కేక వేస్తే దేవుడు మరలా చెయ్యి తీసుకొని పైకి లేవనెత్తిన వాడుగా ఉంటాడు. అంటే ఇదే రకంగా మన దృష్టి నిత్యము నిరంతరం వాడు పడద్రోయాలని చూస్తూనే ఉంటాడు. మనము మాత్రం ప్రభు కృప కోసం కనిపెట్టుకుంటూనే, ఆయన కృప మీద ఆధారపడుతూనే మనము కొనసాగాలి. అప్పుడే విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో ఇక్కడ కూడా చూడండి 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. మనమైతే
ఇప్పుడు వీళ్ళు దేని బట్టి వాళ్ళు గర్విస్తున్నారంట? వాళ్ళకు కలిగిన రథాలు, గుర్రాలు, అంటే వాళ్ళకు కలిగిన ఇప్పుడు సంగతి మనం చూస్తే ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారం కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, ఇంకేదైనా దాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. ఆయన మాకున్నాడు అంతే, అంతే. అందుకే కదా పౌలు ఏమంటాడు, ఈ ముళ్ళు తీసేయి ప్రభు అంటే తీసేయడంట. ముమ్మారు ప్రార్థన చేసినా అంటే అనిపిస్తుంది నాకు, పౌలు 3 సార్లు కంటే ఎక్కువ ప్రార్థన చేయడం దేనికోసం అంటే ఇంకా తనకు సంబంధించి 3 సార్లు ప్రార్థన వీల్లేదంటే ఇంకా దేవుడికి ఇష్టం లేదు అని వదిలేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేయలేదా కూడా విడిచిపెట్టు. ప్రభు ఆన్సర్ చెప్పలేదు, ఏమంటున్నాడు, నా కృప నీకు చాలు, అంతే. ఉంటాయి అవన్నీ, ఎందుకుంటాయి తెలుసా? నువ్వు అతిగా హెచ్చిపోకున్నట్లు నీకుంటాయి. నువ్వు నా మీద ఆధారపడినట్లు నీకుంటాయి. బలహీనతలు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అలాగే దేవుడు ఉంచుతాడు. మనం కృప మీద ఆధారపడకుండా నేనే అని హెచ్చిపోక ఎండునట్లు ఆ ముళ్ళు నుంచినాడు. ఆ ముళ్ళు నుంచినాడు గనక హెచ్చిపోకుండా ఇప్పుడు పౌలు ఏం చేయాలంట, నా కృప నీకు చాలని అంటున్నాడు. అంటే నా కృప మీద నీవు ఆధారపడు, అంతే. ఇంతవరకు నడిపించింది ఆయన కృపే, ఇక ముందు నడిపించేది కూడా ఆయన కృపే. ఇక్కడ వీళ్ళకు కూడా రథాలు, గుర్రాలు అన్నీ ఉన్నాయి, వాటిని బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే యెహోవా నామాన్ని బట్టి ఇంకా అంతకంటే ఏం లేదు. ఇంకా ఆయనకు మించింది మన దగ్గర ఏముంది? ఆయనే మన సమస్తం. ఆయనతో పోల్చదగింది కనీసం దరిదాపులు ఆయన కాలిగోటికి సమానమైంది కూడా ఏది దరిదాపుల్లో ఏమీ లేదు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనే మన అతిశయం. ఇప్పుడు ఏమైంది? 8వ వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. చూసారా? అంటే వాళ్ళు దేని మీద ఆధారపడినారంటే వాళ్ళ ఆస్తిపాస్తుల మీద, వాళ్ళ మంచితనం మీద. మంచితనం కూడా స్వనీతి కదా, నా స్వనీతి. అదే దేవుడు మాట్లాడతాడు, ఫలానా నేను ప్రార్థన చేసినానండి, ఫలానా చేశానండి, ఇలాగైందండి. దేవుడు అంటున్నాడు అలా కూడా మనం మాట్లాడకూడదు. దేవుని కృపను బట్టి అనే మాట ప్రతిసారి రావాలి. ప్రార్థన చేసినాం, దేవుని కృపను బట్టి ఇచ్చినాడు, అంతే. మా ప్రార్థన వల్ల ఇది జరిగింది, ఆయన కృపను బట్టి. నువ్వు ఎంత ప్రయాసపడినా ఆయన కనికరం చూపకపోతే కుదరదు. అటు ఎల్లప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇక్కడ చూడండి, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడినారు, కానీ వాళ్ళు ఏమైపోయినారు? నేల మీద పడి ఉన్నారు, ఇక లేవలేక నేల మీద పడి ఉన్నారు. మనమైతే లేచి చక్కగా నిలుచుచున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని నమ్ముకుంటామో, ఆయన కృప మీద ఆధారపడతామో, అలాగే మనము చక్కగా నిలబడగలుగుతాం అన్నమాట. కాబట్టి దేవుడు కూడా దాని యందు ఆనందించాడు, చాలా సంతోషపడతాడు మన యందు. ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ రీతిగా ప్రభు కృప కోసమే మనము కనిపెట్టుకుందాం. ఆత్మీయ జీవితంలో అది చాలా తేలిక, కష్టం అనుకుంటాం కదా. ఒకసారి మనం అలవాటు చేసుకున్నామంటే అసలు అంత గొప్ప ఆస్తి మనతో ఉందని ఆ నమ్మిక గనం మనం ఉన్నట్లయితే ఇంకా ఈ లోకంలో ఏదైనా పర్లేదు. దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఏ అపాయం నాకు భయపడను, అంతే. 91వ కీర్తనలో అంటాడు కదా, ఇటువైపు 1000 మంది పడిన కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా యొద్దకు రాదు. చాలా కరాఖండిగా చెప్తాడు, ఎందుకంటే ఆయన తోడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకములు మరి దేనికంటే ఆయన నువ్వు కలిగి ఉండడం ఎంతో ధన్యత. అయితే ఆయన కలిగి ఉండాలంటే ఏం చేయాలి? చాలా తేలిగ్గా మనం ఈ లోకంలో రక్షణను పొందుకున్నాం కదా, ఉచితంగాని విశ్వసించడం వల్ల ఆయన ఉచితమైన కృపను బట్టి మనం రక్షించబడినాం. అయితే ఈ రక్షణ కొనసాగింప చేసుకోవాలి. ఆ రక్షణ కొనసాగింప చేసుకోవడంలో
ఎంతో మనం భయభక్తులతో మనం కొనసాగాలి. ముఖ్యంగా ఇంకా నేను అన్ని సంగతులు చెప్పను కానీ ఒకటి ప్రభువుకి మనం సమీపమయ్యేటువంటి ఒకే సంగతి చెప్తా. నిజంగా మనం ఆత్మీయంగా ఉండాలంటే అంటే మనకు ముందుగా దేవుని పిల్లలు ఎలాగ నడుస్తూ వచ్చినారు మనం కూడా అట్లా సాగిపోదాం. 3 విషయాలు మోకరించే విషయంలో 3 విషయాలు మనం చూస్తాము. దానియేలు గ్రంథం మనకు తెలిసిందే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొన్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారా, దేవుణ్ణి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు. సింహాల బోన్లో వేసేస్తారు. ప్రార్థన చేస్తే చంపేస్తారు. ప్రార్థన చేయకుండా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. మన లెవెల్కి వస్తే సర్లేండి ఆపేస్తాను అంటాం. కానీ దానియేలు అలాగ అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? ఆ దేవునికి ప్రార్థన చేయకపోతే, ఆ దేవునితో సహవాసం చేయకపోతే ఇంకెందుకు బ్రతుకు? ఇక దేనికోసం బతుకుతున్నా ఈ లోకంలో? నాకున్నదే ఆయనతోనే నేను మాట్లాడకపోతే, ఆయనకే నా బాధలు చెప్పుకోకపోతే ఏమైపోతుంది? అంత అతలాకుతలమైపోతుంది. తన ఆత్మీయ జీవితం అంతా పడద్రోయబడుతుంది. సాతాను చేతులు తను చిక్కిపోతాడు, నశించిపోతాడు. తెలుసు దానియేలుకి, నీకు నాకే తెలియదు. దానియేలుకు తెలుసు గనక నువ్వు నన్ను చంపినా చింతలేదు, నా దేవునితో సహవాసం మాత్రం నేను మానను, ప్రార్థన చేయడం నేను మానను. యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళని యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని ప్రార్థిస్తా ఉన్నాడు. ఆ సంగతి ఎరిగిన వారు మనం. అందుకే ఎంతో నష్టపోతున్నాం, ఎంతో శత్రు చేతిలో చిక్కిపోతున్నాం. ఇప్పుడు చూడండి, దానియేలు సింహంలాగా ఉన్నాడు. ప్రభు నమ్మాడమ్మా, ప్రభు కృప మీద ఆధారపడినాడు. ఎవరో వచ్చి చంపుతారు, ఎవరో నష్టపరుస్తారు. మనకు ప్రార్థనలో మనం ఎక్కువసేపు ఉంటే మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లల్ని మనతో సరిగ్గా మాట్లాడరని వాళ్ళ కొరకు ప్రార్థన మానేస్తాం తెలుసా? వాళ్ళ కొరకు మందిరం మానేస్తాం తెలుసా? బంధువుల కొరకు మానేస్తాం. అంత ఇంకా చెప్పలేం మన సంగతి, అంత భయంకరమైంది. దానియేలు సంగతి ఏంది? చంపినా కూడా నేను ప్రార్థన మాన. చావు మన దగ్గరికి వచ్చినా మనతో దేవునితో మన రిలేషన్ ఆగకూడదు. రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు 8లో, ఖడ్గమైన, మరణమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోయినవైన, ప్రధానులైన, అధికారులను ఏవి కూడా ఆయన ప్రేమ నుండి నన్ను ఎడబాపమనేరు. అలాగా మనం ఉండాలి. దానియేలు అలా ఉన్నాడు. ఏమన్నా నష్టం కలిగిందమ్మా? మానవ రీతిగా మనం ఎట్లా అంటే కలవరపడిపోతాం. ఎందుకు వచ్చింది బాబు, ప్రార్థన చేయకపోతే అయిపోయాయి కదా. అంటే మనకు ప్రార్థన అంటే ఒక గడిపోచలాగా చాలా ఈజీగా దాన్నే పక్కన పెడతాం. కొంచెం అలసిపోయి వచ్చినామా ఏం మానేస్తాం? తినడం మానేస్తామా? అది మానేస్తాం, ప్రార్థనే మానేస్తాం. ఎవరన్నా బంధువులు వచ్చినారా ఏమన్నా మానేస్తామా? ఏమి స్పెషల్స్ ఏం మన ప్రార్థనే మానేస్తాం. ఎక్కడ మనం దేవునికి విలువ ఇస్తున్నాం? దానియేలు ఎక్కడ, మనం ఎక్కడ? చాలా సింపుల్ థింక్. మనం ప్రార్థనకి, దేవునికి, సహవాసానికి దూరం అయితే మనకి నష్టాలు రాక, కష్టాలు రాక ఏమొస్తాయమ్మా? మరణం లాంటి సమస్య దానియేలుకి వచ్చినా దానియేలు కాలు కిందికి వెళ్ళింది ఆ సమస్య. తన విరోధులు తను చంపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంత తన మూలకలు అవుతున్నారు, ఏం కొంచెం కూడా భయం లేదు, వెరుకు లేదు దానియేలుకు. ఎందుకు? దేవుడితో సహవాసం అట్లా ఉంది కనుక ఎవరు వచ్చినా ఏం చింతలేదు. సింహబుల్ని వేసి రాజా ఏం పర్వాలేదు.
ఆ దేవుడు ఊరుకుంటాడా? దానియేలు విజయంతో నిలబెట్టాడు. శత్రువులు వేయబడినారు దాంట్లోకి. అర్థమైందా? నీవు నీ ప్రభు కొరకు నిలబడాలని అనేక సమస్యలు, అనేక పరీక్షలు వస్తాయి తెలుసా? కొంచెం వర్షం పడిందంటే మందిరానికి భూమి, ఇంకా ఎండ ఎక్కువైందంటే ఆదివారం మందిరానికి ఇంకా లేదు. ఇంకా ఈ సంగతులే. కొంచెం జ్వరము, కొంచెం తలకాయ నొప్పి, ఫస్ట్ స్టాప్ అయ్యేది దేవుని పరిచర్యనో లేకపోతే దేవుని ప్రార్థన, ఇంకేదో. అలాగుంటుంది మన జీవితం. దానియేలు విజయానికి ఒకటే కారణం దేవునితో ఎడతెగని సహవాసం. మన జీవితంలో మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ జీవితం. ఎంత వృద్ధుడా ఆ సమయానికి దానియేలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ఒకవేళ ఇప్పుడు పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులు వాళ్ళని పక్కన పెట్టండి, ఇప్పుడు యవనస్తుల్లో ఉన్న వాళ్ళు మోకాళ్ళ నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే పెద్ద ఏజ్ వచ్చినా కూడా అది అలవాటు అయిపోతుంది. అది కంటిన్యూషన్. ఆ మోకాలు ఎరగకుండా, నష్టపోకుండా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఈ మోకాలు నా కోసం వంగాలి కదా, దీనికి ఆరోగ్యం నేను ఇస్తా, దేవుడు ఇస్తాడు. ఎంతసేపు మన కొరకే ఉపయోగించుకుంటుంటాం, నష్టపోతుంటాం. వంటలు చేయడానికి ఎంతసేపు నిలబడతాము, ఎంత కాలు నొప్పులు వచ్చినా నిలబడతాము. మోకరించడానికి వస్తే చాలా కష్టం అంటాం. మోకాళ్ళ జీవితం ఇక్కడ అంటే ఎప్పుడైతే మనం ఇది నేను ఒకటే విషయం చెప్తాను అన్నాను కదా, ఒకటే విషయం ఏంది అని అంటే మోకాళ్ళ జీవితం కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఏజ్ అలాగన మోకరించలేని వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మోకాళ్ళ జీవితంతో ఆయన ప్రార్థన సహవాసం కలిగి, అదేనమ్మా నిన్ను నిలబెడతాది ధైర్యంగా, విజయం ఇస్తుంది, అన్నిట్లో విశ్వాసం ఇస్తుంది, ఆయన కృప మీద ఆధారపడేటట్టు చేస్తుంది. ఎలాంటివి నీ ఎదుట వచ్చినా ధైర్యంగా నిలబడేటట్లు ఆయన సహవాసం చేస్తుంది. ఆయనతో సహవాసం కలిగి ఉండు. దానియేలు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే యేసుప్రభు కదా, యేసుప్రభు లూకాసు వార్త, షార్ట్ టైం కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. లూకాసు వార్త 22లో మనం చూస్తే యేసుప్రభు ఏం చేస్తా ఉన్నాడు? 41లో వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని. ఇక్కడ గెత్సెమనే తోటలో యేసుప్రభు పరిస్థితి మనకు తెలుసు కదా. అక్కడ ఆయన వేదన పడి, అంటే 44లో మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. చూసారా? అంటే ఆయన చెమట రక్త బిందువుల వలె అవునంతగా వేదన పడుతున్నాడు తెలుసా. అంత వేదన పడుతూ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆగుదాం మనం. మనకెప్పుడైనా బాధ, వేదన, ఇంట్లో సమస్య వచ్చిందనుకో, రేపొద్దున మనల్ని ఎవరో తీసుకోబోతున్నారు, మనకు శిక్షించబోతున్నారు, మనల్ని పట్టుకుంటున్నారు, యేసుప్రభు లాంటిది వచ్చిందంటే మనం ఏం చేస్తాం? ఆ భయానికి ప్రార్థన చేసుకో. నిద్రపోతాం, మర్చిపోతాం. నిద్రపోతే అంతా మర్చిపోతాం కదా. నాకు ఇప్పుడే చాలా తలనొప్పిగా ఉంది, ఈ సమస్య నాకు తెగటం లేదు, అసలు నన్ను ఎవ్వరు విసిగించొద్దు, ప్రార్థన అనొద్దు అనేసి మనం పడుకుంటాం. లేకపోతే ఇష్టమైన సంగతి నేను మర్చిపోవాలా, బాధ నేను మర్చిపోవాలా, ఇష్టమైనవి ఏంటి? సినిమాలు, లేకపోతే గేమ్స్, లేకపోతే అమ్మలక్కలు కూర్చొని మాట్లాడదు. ఆ సిస్టర్కితో కొంచెం నాకు నెమ్మది అవుతుంది. ఆ సిస్టర్తో మాట్లాడితే, ఈ సిస్టర్తో మాట్లాడితే నాకు నెమ్మది అవుతుంది. అంటే దేవునితో మాట్లాడితే, అంటే ఆయన దేవుడు కదా, ఆయనతో మనకు అంత సహవాసం. ఇది కాదమ్మా దేవుడు కోరేది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను నేను. అది 4వ అధ్యాయంలో మొదట మన యొక్క విన్నపాలు దేవునికి తెలియపరచాలని ఉంటది. అక్కడ 6లో దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపలు దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియపరచాలి. ఇప్పుడు చూడండి, యేసుప్రభు తన కష్టం వచ్చింది, రక్త బిందువుల వల్ల అయిపోతుందంట చెమట. అంత కష్టం వస్తే ఆయన పోయి దేవుడి దగ్గర పోతున్నాడు, దేవుని దగ్గర పోతున్నాడమ్మా. నీ కష్టం వస్తే నువ్వు పోవాల్సిన దేవుని దగ్గరికే.
నువ్వు దారి తప్పి మనుషుల వైపు అది ఉపశమనం కొరకు అటు ఇటు పోతున్నావు కాబట్టి ఓడిపోతున్నావు. తుత్తు నీళ్ళకు ఓడిపోతున్నావు. మళ్ళీ ఏమంటావు, ప్రభువా నేను ఇన్ని చేస్తున్నా కదా, నాకే రావాలా? ఆయన మీదే నింద మోపడం మనం. నేను ఇంత మంచిదాన్ని కదా, ఎక్కడ తప్పిపోతున్నావు, ఆయన సావాసానికి ఎంత దూరం అయిపోతున్నావో తిరగలేకపోతే. బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే అయిపోయింది, ఇంతే జీవితం అనుకుంటున్నావు. ఎంత సంగతులు ఉన్నాయి తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తులు ఎంత సావాసం కలిగి ఉన్నారు. దావీదు 7 మార్లంట. రాజుకు అంత సమయమా? మనకే సమయం లేదే. అంత దేవునితో వాళ్ళ రిలేషన్ కలిగి ఉన్నారు. పోనీ రాజ్యం ఏమన్నా మంచిగా ఏలలేదా? చక్కగా అన్ని చేసినాడు. దావీదు వంటి రాజు లేడు. చూస్తారా? కాబట్టి అలాంటి దేవునితో నీ సహవాసమే ఈ లోకంలో అన్నిటి మీద విజయం. అది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట కూడా సరిపోదు. కనీసం 2 గంటలు నీ దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండు. ఈ ఎడతెగక కంటిన్యూగా. అప్పుడు అలాగ 2 గంటలు నువ్వు సన్నిధిలో కూర్చుంటే అప్పుడు ఇహలోకోపు తలంపుల సంగతులు అన్ని దూరం అయిపోయి ప్రభుతో నీ ఆత్మ ఏకమవుతుందమ్మా. మోకాల మీద ఒక్కసారి వెళ్ళి ప్రార్థించి చూడు. పోనీ మెల్లిగా అలవాటు చేసుకో. ఒకసారి 5 నిమిషాలు చేయి, మళ్ళీ మెల్లిగా ఒక్కొక్క నిమిషం పెంచు, వారానికి 1 నిమిషం పెంచు చాలు. ప్రభుతో నీ ఆనందం తెలుస్తుంది. మరి మీకు చెప్పలేదు కానీ పెద్దలు కొన్ని యూట్యూబ్ లో చూస్తున్నాం, ముసలి వాళ్ళు అయిపోయినారు మన దైవజనులు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నడిపించడానికే 2 పట్టుకొని నడుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు పట్టుకోగా ఈయన కుర్చీ పట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తా. అంత ఏజ్లో అవసరమా? అంత భక్తునికి అవసరమా కూర్చొని ప్రార్థన చేస్తే పోదా దేవుని దగ్గరికి? చెప్పండి అమ్మా. మనమైతే కుర్చీలో కూర్చొనే ప్రార్థన చేసేటప్పుడు కనీసం కుర్చీలో నిలబడి దేవుని గణపరచ అట్లా కూడా లే. కుర్చీలో కూర్చొని మన సంగతులన్నీ చేస్తాం. ఏం గౌరవిస్తున్నాం మన దేవుణ్ణి? సాక్ష్యం ఎక్కడ కనపడుతుంది? మన దేవుని మనమే అవమానపరుస్తున్నాం కదా. ఆయన పెద్ద ఇంట్లోగా 2 చేతులు వేరే వాళ్ళు అంటే నడవడానికి కూడా చేతగానే ఆయన మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నారు. ఆ ఆనందం ఎరిగిన వాళ్ళు, అలా మోకరిస్తే ఏం జరుగుతుందని ఎరిగిన వారు ప్రభుతో నేరుగా సహవాసం కలిగి ఉంది. కనుక ఆ సంగతులు అక్కడి నుంచి దైవజనులు తీసుకొని వచ్చి మనకు అందిస్తా వచ్చిన. నీకు వట్టి ఆనందం కావాలంటే నేర్చుకో మోకాళ్ళ జీవితం. మోకాళ్ళ నొప్పులకి ముందుగానే రాకుండా ఎన్ని మందులో కదా యూట్యూబ్ లో. మోకాళ్ళ నొప్పులు మళ్ళీ రాకుండా నీకు ఇప్పటి నుంచే మోకాళ్ళ ప్రార్థన అలవాటు చేసుకో. రావు ఇంకా. ఒకవైపు ఆత్మీయంగా ఉంటావు నువ్వు, ఒకవైపు నీ భౌతిక సంబంధంగా మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. సరే, యేసు ప్రభు గురించి మనం ఏం చూసినాం? అంత వేదన పడుతున్న సమయంలో కూడా ఆయన మోకరించి ప్రార్థించేవాడు. ఇంకొక చోట చూస్తాం మనం యోహాను తల కొట్టించినారని వినగానే ఆయన ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలని వెళ్తాడు. అంటే తన మనసు ఎట్లా ఉంది? బాధ వచ్చినప్పుడు అంతా తన దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి అయ్యా ఏంటి అని మాట్లాడే అనుభవం, సహవాసం. నీకెంతన్నా రోజంతా పరిచర్య చేయి, దేవునితో సహవాసం మాత్రమే యేసు ప్రభు మానడు. రాత్రంతా తండ్రితో సహవాసం ఉంటాడు. అలాగా ప్రభు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆ తర్వాత పౌలు ఒకటి చూసేసి ముగిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ మోకాళ్ళని ప్రార్థన చేయడం అనేది ఓడ దగ్గరికి వెళ్ళే కంటే ముందు జరిగింది. అంటే అక్కడేం మందిరం లేదు, ఇంకేం లేదు. కానీ అందరం అంటే సమాజంలో మనం మోకరించే విషయంలో దేవుడు దీని ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మోకరించే
విషయంలో వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు పని ఏమీ చేయటం లేదు. మనము మన దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాం గనక మోకరించి చేయడంలో తప్పులేదు. మన కుటుంబంలో అయినా మనం మోకరించి ప్రార్థన చేస్తే మన పిల్లలు అది ఫాలో అవుతారు. మనం ఇట్లా ముదురుకొని కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు ముదురుకొని కూర్చుంటారు. ముదురుకొని వచ్చేది ఏంది? నిద్ర తప్ప. మోకరించు, స్ట్రైట్ గా నిలబడు, ప్రభుని గణపరచు. ఇప్పుడు చూడండి, ఒకరు స్ట్రైట్ గా నిల్చొని మోకరిస్తున్నారు, మరొకరేమో ముదురుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి దగ్గరికి సైతాన్ పోతాడు? వీళ్ళిద్దరి సైతాన్ మాటలకి ఎవరు ఈజీగా లోబడతారు? చాలా ఈజీగా చెప్పొచ్చు కదా. ఎవరు ఇట్లా ముదురుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చాలా ఈజీగా సాతానికి లోబడిపోతారు. చాలా ఈజీగా వాళ్ళు ట్రాప్ లో పడిపోతారు. నిద్ర వచ్చేసటమో లేకపోతే ప్రార్థన చేస్తాం గంటలు గంటలు, కానీ ఎక్కడెక్కడో ఏమేమో తిరిగి వస్తాం. ఆత్మానుసారమైన ప్రార్థన. కాబట్టి మోకాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి రాలేడు. జాగ్రత్తగా మనము మోకాల జీవితం ప్లస్ ఆయనతో సహవాసం మనము ఎక్కువసేపు. మనం చాలా భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చదువుతాం. ఒక భక్తుడు చెప్తాడు, పేరు నాకు గుర్తులేదు, రోజుకు 2 లేకపోతే 3 గంటలు ఆయన చెప్పిండే, 3 గంటలు నేను ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతాను చేతిలో నేను ఓడిపోతాను అని చెప్తాడు. మార్టిన్ లూథర్ అండి. ఓకే. కాబట్టి అలాంటి, అంటే మన ముందు వాళ్ళంతా ఎగ్జాంపుల్, వాళ్ళ అనుభవం, అది అనుభవం. కాబట్టి నీవు కూడా జయించాలంటే అంతే సింపుల్ కదా. ఒక్కటే పని నువ్వు చేయి, దాంట్లో ఇంప్రూవ్ అవ్వు. ఇంకా ఎన్ని సమస్యలు, అమ్మా నా సమస్య ఇదమ్మా ప్రార్థన చేయండి, నా సమస్య ఇదమ్మా ప్రార్థన చేయండి. నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేది కాదు, నీకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు. అర్థమైందా? నువ్వు అలాంటి ప్రార్థన జీవితం కదా, నువ్వు వాడి మీద విజయం కలుగుతుంటావు. ఎక్కడ సంగతిలో, ఎక్కడెక్కడ శత్రువు ఎట్లా పరిస్థితిలో ఆ రోజంతా అన్నిటిని జయించుకుంటూ పోతావు. మెలకు ఎన్నని చెప్పను, విపరీతమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఒక్కటే నువ్వు అలవాటు చేసుకో, ఆయనతో సహవాసం, ఆయనతో ప్రార్థన. ఆ ప్రార్థనలు కూడా అంటే కొంతమంది చేస్తున్నారు, కానీ ఎట్లా అంటే ఒక లిస్టు పెట్టేసుకొని 2 గంటలు చేయమన్నారు కదా, 2 గంటలు సరిపోయిన మ్యాటర్ అంతా పెట్టేసుకొని 2 గంటలు ఆ మ్యాటర్ ప్రార్థన చేసుకుంటా కూర్చోవడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థనలు పడడం. అట్లా కాదు. సహవాసం అంటే ఏంటి? నువ్వు మాట్లాడు, ఒక మనిషితో నువ్వు మాట్లాడుతున్నట్టు మాట్లాడు. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తున్నాడు గ్రహించు, పాటలు పాడు, ఆయన స్తుతి, హృదయం పెట్టు. అక్కడ ప్రార్థన చేయమన్నారని లిస్టు పెట్టు. అందరి కోసం ప్రార్థన చేయడం కాదు. మొట్టమొదటగా, తండ్రి నీ సన్నిధికి వచ్చే అర్హత నాకు లేదు, నాలో పాపం చూపించు, నాలో పాపం చూపించు. మొట్టమొదటిగా నువ్వు క్లియర్ అయిపో. నువ్వు నాతో మాట్లాడే వరకు, నాకు నెమ్మది అయ్యే వరకు, ప్రభువా నేను ఊరుకోను, నువ్వు నాతో మాట్లాడని ఆయనతో ప్రార్థన చేసి, నీ తప్పుల కొరకు నువ్వు ప్రయాసపడి నువ్వు వాక్యం చదువుకో. వాక్యంలో స్పష్టంగా సూటిగా నువ్వు అంత బతిమాలుకోకుంటే నీతో మాట్లాడ్డా స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు. నీ పాపం ఏందో నిశితంగా గమనించు, పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు. ఎంత ఆనందం! ప్రభుతో నీ సహవాసం ఎడతెక్కుంటది. ఆయనలోని జీవం నీకు ప్రవహిస్తూనే ఉంటది, ఆయనలోని వెలుగు నీ మీద ప్రకాశిస్తూనే ఉంటది, ఆయన ముఖ కాంతికి నువ్వు వచ్చేస్తావు. అప్పుడు చేయి ప్రార్థన. అనేకుల కొరకే నువ్వు చేయడానికి అప్పుడు అర్హురాలు. నీ పాపమే నీలో ఉంటే ఎంతమంది కోసం చేస్తే టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్. ఎక్కడ ఆ రూఫ్ కూడా దాటిపోయి ఉండదు. ముందు నువ్వు సరిచేయబడు, నువ్వు ఆనందో ఆనందిస్తా. అప్పుడు ఆత్మలో ప్రార్థన చెయ్యి. దేవుడు ఎవరిని గుర్తు చేస్తే వాళ్ళ కొరకై ప్రార్థన చేస్తా ఉంటాడు. అలాగే మోకరించి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26లో చూస్తాం కదా, మనకు యుక్తంగా ప్రార్థన చేయటం ఏ రీతిగా తెలియదు, ఉచ్చరింప శక్యముగా అని మూలుగలతో ఆత్మ తానే మన ద్వారా ప్రార్థన చేస్తాడు. యూదా పత్రికలో కూడా ఆత్మలో ప్రార్థన చేయొచ్చు అని వింటాం. ప్రభుని అడుగుదాం. ఒక్క రోజుకే వచ్చేది ఏంది లేదమ్మా, వంట కూడా రాదు మనకి. ఒక్క రోజే నేర్చుకుంటే వంట వస్తుందా? ఎన్నో రోజులు ఒక ఐటము, ఏదో కర్రీ ఏదో చూసాము, ఒక రోజుకే పర్ఫెక్ట్గా రాదు, 10 సార్లు చేస్తే కానీ పర్ఫెక్ట్గా రాదు. మరి అలాంటిది ఇలాంటి ఆత్మీయ సంగతులు వస్తాయా? ప్రయాసపడు. ఒకసారి రాకపోతే ఒకసారి పట్టుదల, ప్రభు మీద ఆశ పెట్టుకో, బతిమాలుకో, దేవుడు తప్పకుండా నీకు సమకూరుస్తాడు. ఆ రీతిగా మనం ఆశీర్వదించబడదాం. మన ద్వారా
అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాం. అటు రీతిగా మనందరినీ దేవుడు దీవించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలండి. ఓకే. వందనాలు సిస్టర్. చక్కని వర్తమానం అందించారు. ఆంటీ గారికి ప్రేమ వందనాలు. ఓకే. దేవుడు దేనిని బట్టి ఆనందిస్తాడు అనేది మనము చాలా వివరంగా వివరించారు. కృప కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన యందు భయభక్తులు గలవారి యందు ఆనందం. ప్రభు మన యందు ఆనందిస్తున్నాడా లేదా అని మనమే ఈ దినాన పరీక్షించుకోవాలని చక్కని వర్తమానం విన్నాం. ఆయన వాడుకోవాలంటే మొదటగా మన స్థితిని మనం ఎరగాలి అని కూడా. అయితే నిజంగా దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చిన మాటలు ఆయన బిడ్డలకి చెప్తున్నాడు. చెప్పే వ్యక్తుల్లో ఏమి లేదు, కానీ ప్రభు మహిమ పొందాలి అనేది చెప్పే వ్యక్తులైనా వినే వ్యక్తులకైనా అది గ్రహించుకోవాలని ఆంటీ గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. ప్రార్థనా సహవాసం, మోకాళ్ళతో చేసే ప్రార్థన ఎంత విలువైందో మనం ఇక్కడ చూసాము. మరి అవును కదా, ప్రార్థన ఏం చేసిద్దంట? పరిస్థితులను మార్చిద్ది. ప్రభు సింహాసనాన్ని నుండి కూడా దిగి చేయగలిగింది. కృప, మీ కృప జీవము కంటే ఉత్తమమైనది కదా. మనలో ఉన్న జీవాన్ని మనం కోరుకుంటాం, కానీ ఆ జీవము కంటే ఉత్తమమైనదని కృప విన్నాం. చక్కని వర్తమానం విన్నాం. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రభు ఆంటీ గారిని బలపరిచి చక్కని వర్తమానాన్ని ఇచ్చారు. అందుని బట్టి కూడా ప్రభుని స్తుతిద్దాం. విన్నాం.